శాపంగా మారింది. దశాబ్దాలుగా దేశంలో మేనిఫెస్టోలు వస్తున్నాయి, చెత్తబుట్టలో కలిసిపోతున్నాయి. పార్టీలు కానీ ప్రజలు కానీ మేనిఫెస్టోలను సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో అదొక మొక్కుబడి తంతుగా మారింది. గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఈ ఎన్నికల్లో మేనిఫెస్టోలు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. మూడో దఫా అధికారం కోసం ఒక పార్టీ, ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకునేందుకు మరో పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందెన్నడూ లేనంతగా ఎన్నికల సమరం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ మేనిఫెస్టో వార్. ప్రపంచంలో పలు దేశాల్లో రాజకీయ వ్యవస్థ ఎన్నో రకాలుగా ఉంది. చైనా లాంటి నియంతృత్వ దేశాల్లో ఒకటే పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అక్కడ నిత్య అధికార కమ్యూనిస్ట్ పార్టీ అయిన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో పాటుగా మరికొన్ని పార్టీలు కూడా బరిలో ఉంటాయి. కాకపోతే అవి కూడా కమ్యూనిజం పట్ల, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల విధేయత ప్రకటించాలి. అధికార కమ్యూనిస్ట్ పార్టీకి తొత్తులుగానే ఉండాలి. చైనాలో అధికారికంగానే మరో 8 చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. అవేవి విపక్ష పార్టీలు కాకపోవడం విశేషం. అంటే అవి కూడా అధికార కమ్యూనిస్టు పార్టీకి మిత్రపక్షాలు. ఒక్క భారతదేశంలో మాత్రమే మనకు ఎన్నో పార్టీలు కనిపిస్తుంటాయి. అమెరికా విషయానికి వస్తే అక్కడ ప్రధానంగా 2 పార్టీల వ్యవస్థ దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే రిపబ్లికన్ కాదంటే డెమోక్రటిక్ పార్టీ, అక్కడ కూడా మరెన్నో పార్టీలు ఉన్నాయి. కాకపోతే అవేవి అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. అక్కడ కూడా అనేక పార్టీలు ఉన్నాయి. లిబర్టేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, అలియన్స్ పార్టీ, కాన్స్టిట్యూషన్ పార్టీ లాంటి వాటిని ఎందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ కీలకంగానే ఉంటున్నారు. భారతదేశంలో కూడా అనేక పార్టీలు ఉన్నప్పటికీ సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలో ఇక్కడ దశాబ్దాలుగా 2 కూటముల మధ్య గట్టి పోటీ జరుగుతోంది. మేనిఫెస్టోలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. యూరోప్లో 400 ఏళ్ల పూర్వమే వివిధ రకాల మేనిఫెస్టోలు వచ్చాయి. 1848లో వచ్చిన మేనిఫెస్టో, కమ్యూనిస్టు లాంటివి చరిత్రలో ప్రసిద్ధికెక్కాయి. మన దేశంలో మేనిఫెస్టోలకు సుమారుగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న 2 దశాబ్దాల నుంచి వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దేశంలో మేనిఫెస్టో చరిత్రను మలుపు తిప్పిన ఘనత ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కుతుంది. భారత రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన ఈ పార్టీ దేశ రాజకీయాల తీరుతెన్నులను మలుపు తిప్పింది. సరికొత్త హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. తాజాగా మేనిఫెస్టోలతో అధికారం చేజిక్కించుకున్న ఘనత మాత్రం కాంగ్రెస్కు దక్కుతుంది. అక్కడ కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు పెను సంచలనం కలిగించాయి. చివరకు ఆ పార్టీకి అధికారం కట్టబెట్టాయి. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే ప్రజాస్వామ్యం అపరిమిత స్థాయిలో వర్ధిల్లేది బహుశా భారత్లోనే. సిద్ధాంతపరమైన పార్టీలకు తోడుగా వారసత్వ పార్టీలు, కుటుంబ పార్టీలు, ఏక వ్యక్తి పాలన పార్టీలు లాంటివెన్నో పదుల సంఖ్యలో ఉన్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు దేశమంతటా జాతర వాతావరణం నెలకొంటుంది. పండగ హడావిడి కనిపిస్తోంది. సమయ సందర్భాలను బట్టి 2 నెలల నుంచి 3 నెలల దాకా ఈ జాతర కొనసాగుతూ ఉంటుంది. ఈ దఫా లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న మొదటి విడత పోలింగ్ జరగనుంది. చివరి విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నో పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వీటిలో ప్రధానంగా ఉన్నవి బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే. ఈ 2 పార్టీల సారథ్యంలో 2 కూటములు ఏర్పడ్డాయి. ఏ కూటమిలో చేరని పార్టీలు కూడా ఉన్నాయి, కానీ వాటి సంఖ్య తక్కువే. బీజేపీ ఇప్పటికే 2 దఫాలుగా అధికారంలో ఉంది. 3వ దఫా అధికారం చేపట్టేందుకు పరుగులు తీస్తోంది. 400కు పైగా స్థానాల్లో విజయం సాధించాలనేది బీజేపీ కూటమి నినాదంగా ఉంది. కాంగ్రెస్ 10 ఏళ్లుగా విపక్షంలో కొనసాగుతుంది. ఎలాగైనా అధికారం చేపట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. అందుకే సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల బరిలోకి దిగింది. పలు రాష్ట్రాల్లో పెద్దన్న ధోరణి వదులుకొని చిన్న పార్టీలతో సర్దుబాట్లకు తల ఊగింది. మేనిఫెస్టోలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. యూరోప్లో 400కు ఏళ్ల పూర్వమే వివిధ రకాల మేనిఫెస్టోలు వచ్చాయి. 1848లో వచ్చిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లాంటివి చరిత్రలో ప్రసిద్ధికెక్కాయి. మన దేశంలో మేనిఫెస్టోలకు సుమారుగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న 2 దశాబ్దాల నుంచి వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దేశంలో మేనిఫెస్టో చరిత్రను మలుపు తిప్పిన ఘనత ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కుతుంది. భారత రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన ఈ పార్టీ దేశ రాజకీయాల తీరుతెన్నులను మలుపు తిప్పింది. సరికొత్త హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. తాజాగా మేనిఫెస్టోలను సామాన్యీకరించి అధికారం చేజిక్కించుకున్న ఘనత మాత్రం కాంగ్రెస్కు దక్కుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు పెను సంచలనం కలిగించాయి. చివరకు ఆ పార్టీకి అధికారం కట్టబెట్టాయి. ఇదే ప్రయోగం తెలంగాణలోనూ కాంగ్రెస్కు పట్టం కట్టేలా చేసింది. మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేకపోవడం అనేది పార్టీలకు కలిసి వచ్చిన అంశంగా మారింది. దీంతో ఓటర్లు కానీ పార్టీలు కానీ మేనిఫెస్టోలను పట్టించుకున్న దాఖలాలు తక్కువే. ఈ విషయంలో న్యాయస్థానాల తీర్పులు కూడా పార్టీలకు అనుకూలంగానే ఉన్నాయి. తాజాగా మార్చి నెలలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 గ్యారంటీలను ఆయా అభ్యర్థుల కరప్ట్ ప్రాక్టీసెస్గా ముద్ర వేయలేం అని కోర్టు స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించింది. కాకపోతే ఎన్నికల మేనిఫెస్టోలపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని, దాని గురించి పరిశీలించాలని కూడా సూచించింది. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేయవద్దని ఎన్నికల సంఘం సూచించినా ఫలితం లేకపోయింది. అధికారం పొందేందుకు ఎలాంటి హామీలు ఇచ్చేందుకైనా పార్టీలు బరి తెగిస్తున్నాయి. దేశంలో మేనిఫెస్టోల చరిత్ర ఎన్నో మలుపులు తిరిగింది. సంకీర్ణ రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగిన క్రమంలో కామన్ మినిమం ప్రోగ్రాం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. ఇక ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని వాటిని మేనిఫెస్టోలో చేర్చడం కూడా మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి దీనికి శ్రీకారం చుట్టారు. దీన్నే క్రౌడ్ సోర్సింగ్గా వ్యవహరించారు. తరువాతి కాలంలో మరెన్నో పార్టీలు ఇదే విధంగా ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించాయి. ప్రజలతో చర్చించిన తర్వాతనే తమ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కాంగ్రెస్ ప్రకటించింది. సుమారు 1,00,000 మంది నుంచి అందించిన సూచనల క్రోడీకరించి మేనిఫెస్టోలో ఉంచినట్లుగా బీజేపీ తెలిపింది. తాజా ఎన్నికల ప్రచారానికి వస్తే కాంగ్రెస్ బీజేపీలు రెండు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. కాంగ్రెస్ న్యాయపత్ర మేనిఫెస్టోకు దీటుగా బీజేపీ సంకల్ప పత్ర మేనిఫెస్టోను ప్రకటించింది. భారతదేశ భవిష్యత్తు కోసం తాము అనుసరించే విధానాలను, ఆశయాలను, వాగ్దానాలను ఈ రెండు పార్టీలు తమ మేనిఫెస్టోలో తెలిపాయి. సామాన్యుల కోసం, దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాధాన్యాలేమిటో వెల్లడించింది. బీజేపీ తన మేనిఫెస్టోను మోదీకి గ్యారంటీ పేరుతో ప్రకటించింది. మహిళలు, యువత, అణగారిన వర్గాలు, రైతులు అనే 4 స్తంభాలను ఆధారంగా చేసుకుని దేశ అభివృద్ధికి తాను ఏం చేయాల్సింది చెప్పింది. కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ర పేరుతో 5 మూల స్తంభాలను ఎంచుకుంది. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, సమానత్వం అంచే అంశాలను ప్రస్తావించింది.
కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీలను కూడా యువ ఓటర్లను ప్రధానంగా టార్గెట్ చేసుకున్నాయి. వారి ఆకాంక్షలకు పట్టం కట్టాయి. ఓటర్లలో యువ ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు వారికి ప్రాధాన్యమిచ్చాయి. బీజేపీ విషయానికి వస్తే పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామంది. స్టార్టప్స్కు, ఆంట్రప్రెన్యూర్షిప్కు కూడా అనువైన వాతావరణం కల్పిస్తామంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు వీలుగా దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తామంది. యువ పారిశ్రామికవేత్తలకు ముద్ర లాంటి పథకాల కింద రుణాలు ఇస్తామంది. ముద్ర రుణ పరిమితులను రెట్టింపు చేస్తామంది. కాంగ్రెస్ విషయానికి వస్తే నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు యువ న్యాయ కార్యక్రమాన్ని అమలు చేస్తామంది. 25 ఏళ్లలోపు ఉన్న డిప్లొమా హోల్డర్లకు, కాలేజ్ గ్రాడ్యుయేటర్లకు ఏడాది పాటు అప్రెంటిస్షిప్ను అందించేలా రైట్ టు అప్రెంటిస్షిప్ చట్టం తీసుకువస్తామంది. 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంది. కోవిడ్ కారణంగా క్వాలిఫైయింగ్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయలేకపోయిన దరఖాస్తుదారులకు వన్ టైం రిలీఫ్ ఇస్తామంది. సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లను ఆయుష్మాన్ భారత్ యోజన కిందకు తీసుకువచ్చేందుకు బీజేపీ హామీ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లు తీర్థయాత్రలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని చెప్పింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే వైకల్యం గలవారికి సంబంధించిన చట్టాలను గట్టిగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వైకల్యం గలవారికి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కింద నెలకు 1000 రూపాయలు ఇస్తామంది. సీనియర్ సిటిజన్లకు పౌర రవాణా వ్యవస్థలో రాయితీలను పునరుద్ధరిస్తామంది. రైతులకు కూడా రెండు పార్టీలు ప్రాధాన్యమిచ్చాయి. వారికి పలు వాగ్దానాలు చేశాయి. బీజేపీ విషయానికి వస్తే పీఎం ఫసల్ బీమా యోజనను సాంకేతిక ద్వారా మరింత పటిష్టం చేస్తామంది. సమయానికి అనుగుణంగా కనీస మద్దతు ధరను పెంపును కొనసాగిస్తామంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన విధంగా ఏటా ప్రకటించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత గ్యారంటీని ప్రకటిస్తామంది. వ్యవసాయ రుణాల అవసరాలను అంచనా వేసేందుకు శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేస్తామంది. మహిళలకు కూడా రెండు పార్టీలు పెద్దపీట వేశాయి. బీజేపీ విషయానికి వస్తే లఖపతి దీదీ అయ్యేందుకు 3 కోట్ల మంది గ్రామీణ మహిళలకు సాధికారత అందిస్తామంది. మహిళా ఆరోగ్య సమస్యలపై దృష్టి పెడుతూ ఆరోగ్య సేవలను విస్తరిస్తామంది. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తామంది. కాంగ్రెస్ విషయానికి వస్తే బేషరతు నగదు బదిలీ కింద ప్రతి పేద కుటుంబానికి మహాలక్ష్మి స్కీమ్ కింద ఏడాదికి 1 లక్ష రూపాయలు ఇస్తామంది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ అమలు చేస్తామంది. వర్కింగ్ విమెన్ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక సావిత్రిబాయి పూలే హాస్టల్ ఏర్పాటు చేస్తామంది. ప్రజల ఆరోగ్యం విషయానికి వస్తే రెండు పార్టీలు కూడా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చాయి. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు వీలుగా ఎయిమ్స్ వ్యవస్థ పటిష్టం చేస్తామని బీజేపీ చెప్పింది. ఆరోగ్య సంరక్షణ కోసం పీఎం అభిమ్ను విస్తరిస్తామని హామీ ఇచ్చింది. ఇక అందుబాటు ఔషధాల కోసం జన్ ఔషధి కేంద్రాల నెట్వర్క్ను విస్తరిస్తామంది. ట్రాన్స్జెండర్ల కోసం ఆయుష్మాన్ కవరేజ్ను పొడిగిస్తామని బీజేపీ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కింద అందరికీ 25 లక్షల రూపాయల దాకా రాజస్థాన్ నమూనాలో నగదు రహిత బీమాను అందిస్తామంది. మెడికల్ ఎగ్జామినేషన్, ట్రీట్మెంట్, మందులు, రిహాబిలేషన్లతో పాటు ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అందిస్తామంది. అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణ బడ్జెట్ను 2028-29 నాటికి క్రమంగా బడ్జెట్లో 4% పెంచుతామని కూడా వాగ్దానం చేసింది. ఆర్థిక రంగం విషయానికి వస్తే దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా చేసేందుకు కట్టుబడి ఉంటామని బీజేపీ ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని, ఆర్థిక వృద్ధిని సాధిస్తామని చెప్పింది.
ఉపాధి అవకాశాలు పెంచడంపై, పన్ను చెల్లింపుదారులకు అండగా నిలవడంపై దృష్టి పెడతామని ప్రకటించింది. కాంగ్రెస్ విషయానికి వస్తే రాబోయే 10 ఏళ్లలో జీడీపీని రెట్టింపు చేసేందుకు కట్టుబడి ఉంటామని చెప్పింది. గిగ్ వర్కర్లు, అస్తవ్యస్తీకృత కార్మికుల హక్కులు, సామాజిక భద్రత కోసం తగు చట్టాలు తీసుకువస్తామంది. ఆంక్షలు లేని వాణిజ్యానికి, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వాణిజ్యానికి అండగా నిలుస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. నాణ్యమైన ఉన్నత విద్యకు సంబంధించి 2 పార్టీలు తగు ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలను అప్గ్రేడ్ చేయడాన్ని కొనసాగిస్తామని బీజేపీ ప్రకటించింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా డైనమిక్ లెర్నింగ్ కరిక్యులంను అందిస్తామని చెప్పింది. ఉన్నత విద్యలో పరిశ్రమలకు తగినట్లుగా ఉండే కరిక్యులంను, నైపుణ్యాలను పొందుపరుస్తామని వాగ్దానం చేసింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువును ఉచితం, నిర్బంధం చేసేలా రైట్ టు ఎడ్యుకేషన్ను సవరణ చేస్తామని ప్రకటించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి జాతీయ విధానాన్ని సవరిస్తామని, మార్పులు తీసుకువస్తామని స్పష్టం చేసింది. పాఠశాల, కాలేజీ సిలబస్లలో స్టెమ్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తామని వాగ్దానం చేసింది. రెండు పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో జాతీయ భద్రతా అంశాన్ని ప్రస్తావించాయి. బీజేపీ విషయానికి వస్తే మరింత సామర్థ్యపూరిత నిర్వహణకు వీలుగా మిలిటరీ థియేటర్ కమాండ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సరిహద్దుల పొడుగున మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తామంది. ఆధునిక టెక్నాలజీను, ఆయుధాలతో సైన్యాన్ని, కేంద్ర బలగాలను బలోపేతం చేస్తామంది. కాంగ్రెస్ విషయానికి వస్తే అగ్నిపథ స్కీమ్ను రద్దు చేస్తామని ప్రకటించింది. పారదర్శకతకు వీలుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామక ప్రక్రియను వ్యవస్థీకరిస్తామని చెప్పింది. 1 ర్యాంక్ 1 సెషన్ 1 పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసింది. పర్యావరణం అంశానికి వస్తే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద వాయు నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని బీజేపీ ప్రకటించింది. దశల వారీగా ప్రధాన నదుల శుభ్రపరుస్తామని చెప్పింది. కాంగ్రెస్ విషయానికి వస్తే వాయు నాణ్యతను పెంచే చర్యలు తీసుకుంటామంది. పర్యావరణ పరిరక్షణ, శీతోష్ణ స్థితి మార్పులకు సంబంధించి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తామంది. మొత్తం మీద చూస్తే పలు అంశాలు 2 పార్టీలు కూడా ఆకర్షణీయమైన వాగ్దానాలు చేశాయని చెప్పవచ్చు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జాతీయ స్థాయిలో సామాజిక ఆర్థిక గణన చేస్తామని చెప్పింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామని కూడా ప్రకటించింది. అంతేకాకుండా రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తేస్తామని, ఉద్యోగాలు, విద్యా వ్యవస్థలో విద్యా ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లు అమలు చేస్తామంది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తామంది. కనీస వేతనాన్ని రోజుకు 400 రూపాయలు చేస్తామంది. రెగ్యులర్ జాబ్స్ను కాంట్రాక్ట్ జాబ్స్గా మార్చడాన్ని రద్దు చేస్తామంది. కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ మేనిఫెస్టోలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద కరెంటు బిల్లులను తగ్గిస్తామని బీజేపీ ప్రకటించింది. ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే 5 ఏళ్ల పాటు కొనసాగిస్తామని చెప్పింది. వందే భారత్ రైళ్లను విస్తరిస్తామని, కొత్త మోడల్స్ను ప్రవేశపెడతామని ప్రకటించింది. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ను, యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకువస్తామని చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో భారీ ఎత్తున రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తామని ప్రకటించింది. డిజిటల్ జనజాతీయ కళా అకాడమీ కింద గిరిజనుల వారసత్వంపై అధ్యయనాన్ని ప్రోత్సహిస్తామంది. నమో డ్రోన్ దీదీ యోజన కింది మహిళలకు సాధికారత కల్పిస్తామంది. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పథకాలు ప్రజలకు డబ్బు అందించేవిగా ఉన్నా అదే సమయంలో దేశ ఖజానాపై పెను భారం మోపేవిగా ఉన్నాయి.
అంతేకాకుండా వాటిని అమలు చేయడం కష్టమన్న వాదన కూడా వినిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారంటీల అమలు ఇప్పుడు ప్రభుత్వానికి పెను భారంగా మారింది. తెలంగాణలో కూడా అదే విధమైన ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మరోవైపున బీజేపీ ఉచితాలను కాస్తంత తక్కువే ప్రకటించినప్పటికీ దేశ ఆర్థికం, భద్రత లాంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చింది. అంతేకాకుండా 1 ఎలక్షన్ 1 నేషన్, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి విధానాలు అంశాలకు ప్రయారిటీ ఇచ్చింది. మరోవైపున కాంగ్రెస్ క్యాష్ లాంటి అంశాలకు పెద్దపీట వేసిందన్న వాదన వినిపిస్తోంది. మేనిఫెస్టోలు కేవలం వాగ్దాన పత్రాలు మాత్రమే కాదు, రేపటి నాడు ఈ పార్టీలు అనుసరించే విధానాలను తెలియజేసే డాక్యుమెంట్లు. వ్యక్తిగత రాయితీలతో ఓటర్లకు కొంతవరకు లాభం ఉంటుంది అనడంలో సందేహం లేదు. అదే సమయంలో వాటికి ఆశపడి దేశ భద్రత లాంటి అంశాలను విస్మరించలేం, దేశాన్ని తాకట్టు పెట్టలేం. ఈ నేపథ్యంలో ఏ పార్టీని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సింది ఓటర్లే. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.